పలికినట్లు పలుకుతావా? అత్తయ్యా పలుకుతానత్తమ్మ. సరే విను. ఓం నమ శివాయ శివశంకర శివ 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 దేవదేవా సరిగ్గా పట్టుకొని నాకు వయసు అబ్బా అయ్యో ఏమన్నట్టుంది కోడలా అటువంటి పలుకులు పలుకురాదు. నా ఓలుగొండ పరిపట్టణానికి కొత్తగా కాపురానికి వచ్చిన కొత్త కోడలివి. నా ఓలుగొండ పరిపట్టణంలో కొన్ని నియమాలు కట్టుబాట్లున్నాయి. ఆ నియమాలు కట్టుబాట్లు నీకు తెలిసినట్లు లేదు. చూడమ్మా, నా ఓలుగొండలో గోవిందంటే గొంతులు కోస్తాం, నారాయణంటే నేలకలు తెక్కొస్తాం. అందుకే మించిందనుకో వాళ్ళ తలలు తెగ నరికి ఊరాకల ద్వారాలకు ఏలాడి తీసుంటాం. ఒక్కసారి కాదు, రెండుసారి కాదు, నువ్వు వినేంత వరకు నేను చెప్తూనే ఉంటా. నా మాట వింటావు కదా? సరే విను. ఓం నమ శివాయ శివశంకర గోవింద నారాయణ వైకుంఠ వాస పలుకుతున్న పలుకులేమి, నువ్వు పలుకుతున్న పలుకులేమి. అత్తమామల మాటని దిగులు పోవలేదా? లేకుంటే పెద్దవాడి మాటని తిరస్కారమా? అత్తయ్యా చెవులు వినపడవా? అత్తయ్యా తీసుకోలేదా నువ్వు? ఆఖరిసారి చెప్తున్నా, నా మాట వినలేదనుకో నీ ఒళ్ళు కోసి సున్నం పెడితే జాగ్రత్త. అలాగే అత్తమ్మా. అత్తయ్యా ఆహా ఓం నమ శివాయ 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 గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద వరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద గోవిందంటే గొంతులు వస్తా పులగొండాలో నా ఇంటి గోవిందంటే గొంతులు వస్తా పులగొండాలో నా ఇంటి మాట దేవుణ్ణి
పోలీసోడైనా ఎస్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా ప్రెసిడెంట్ అయినా అందరూ నువ్వు ఆ కాళ్ళ కింద పియ్యేనే. అత్తయ్య ఏమంటావు? చూడత్తమ్మ, ఆ నన్ను ఎత్తి కొట్టి కొనట్టు వచ్చిన సరే నా దేవుడు మరవలేనత్తయ్య. మరవలేవు నువ్వు. ఎక్కడ పోయి వసంత్ బాయి చూడి ఇంతందా నువ్వన్నా చెప్పు దానికి. ఓమా, ఈ ఊరు ఆడలే మంచిగా బతికింది ఆడోళ్ళ. నా కోడలకు వచ్చి రాగారంటే కొత్తగా వచ్చిన కోడలు ఎసురు పెట్టుకుని రుసురు పోసుకుంటాడు అట్లే. అబ్బా ఏ ఈ ఊరు ఆడలు ఎలా మన కాదా మడ నీ కోడలు ఇట్లా ఏందే నీ కోడలు ఇట్లా చేస్తారా? కాదా మరి నా కోడలు నా ఇష్టము. ఎవడైనా దండించుకుంటా, ఇంట్లో దండించుకుంటా, వాకలు దండించుకుంటా, చెట్లు దండించుకుంటా, శ్యామల్లో గుట్టిలో ఒకరు ఈ ఊరు ఆడవాళ్ళు ఎట్లా వాళ్ళు తెలుసా? కొత్తగా కోడలు చెప్పువే నువ్వన్నా చెప్పు దానికి. నీ మాట ఇంటుందేమో. ఈ ఊరు ఆడవాళ్ళు ఎట్లా వాళ్ళు తెలుసా? కొత్తగా కాపురానికి కోడలు వస్తే అత్త మాట కోడలికి, కోడలు మాట అత్తకి, మొగుడు మాట పెండ్లంకి, పెండ్లం మాట మొగుడికి, తెల్లు మాట బిడ్డకి, బిడ్డు మాట తెల్లకి, మనవరాలు మాట మునిమిడికి, మునిమిడి మాట మునవరాలు చెప్పి కాపురాలు